నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం లాస్ట్ వీక్లో ఒకసారి విక్రమ బేతాళ కథ ఒకటి చెప్పుకున్నాం కదా, మరి ఈ వీక్ కూడా అయిపోతుంది. ఈ వీక్లో కూడా ఒకటి అందించాలి కదా మనం. విక్రమ కథ, విక్రమ బేతాళ కథ. తర్వాత మీరు విక్రమ బేతాళ కథ చెప్పినప్పుడు నేను మొన్నే ఒకసారి అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని, అసలు ఎప్పటికీ ఈయన నోరు తెరవకుండా ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోయి ఆ శవం ఎప్పుడు చెట్టు ఎక్కకుండా ఉంటుంది, అసలు ఎండ్ ఉందా? ఎండుంది. 25 కథలు 25 స్టోరీస్ అయిన తర్వాత తెల్లవారే లోపలే విక్రమార్కుడు ఈ ప్రశ్నకి సమాధానం ఆయనకి తెలియక మాట్లాడకుండా ఉండిపోయాడు. తెలియనిది కూడా ఉంది. తెలియనప్పుడే ఈ కథ ఆగుతుంది. ఆయన ప్రతి ధర్మ సూక్ష్మము విక్రమార్కుడికి తెలుసు. ఏ ధర్మ సూక్ష్మం విక్రమార్కుడికి తెలియలేదో అక్కడ కథ ఆగిపోతుంది. కథ ఆగిపోయినప్పుడు బేతాళుడు ఈయనకి చెప్తాడు, నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు అంటే నీకు ఇది తెలీదు, నువ్వు ఇన్ని కథలకి ఓపికగా సమాధానం చెప్పావు, ఎంత నేను నిన్ను డిస్టర్బ్ చేసినా నువ్వు డిస్టర్బ్ కాకుండా పట్టు బదలకుండా చేసావు. నేను నీకు ఒక రహస్యం చెప్తాను, అతను నిన్ను శవాన్ని తీసుకురమ్మని నిన్ను బలివ్వబోతాడు. నిన్ను బలిస్తాడు. నిన్ను బలిచ్చి అతను శక్తులు పొందబోతున్నాడు. కాబట్టి నువ్వు సరిగ్గా చేస్తే నిన్ను బలిచ్చి నన్ను వశం చేసుకుంటాడు. విక్రమార్కుని బలిచ్చి మాంత్రికుడు బేతాళుడిని వశం చేసుకోవడం కోసం చేశాడు ఈ పని. నువ్వు గనక మాంత్రికుడిని బలిస్తే నేను నీకు వశుడిని అవుతానని చెప్తాడు. ఈ 25 కథలోనూ విక్రమార్కుడు చూపించిన సంయమనము, అతను చెప్పిన ధర్మ సూక్ష్మమైన ఆలోచన విధానము బేతాళుడికి నచ్చి, అతని పట్టుదల నచ్చి, నీకు లొంగుతాను నేను, వాడికి లొంగను, నువ్వు ఆ పని చేయి, నేను చెప్పినట్టు చేయమని చెప్తాడు. ఓకే. లాస్ట్ వీక్ మనము వీడియో చేసేసి అయిపోయినాక ఈవినింగ్ అనిపించింది అనమాట, నేను రమగారిని ఇది అడగలేదు కదా, అసలు ఎప్పటికీ ఈయన 25 కథలు కల్పిత కథలు పోలేడని చెప్పుకుంటాం. చరిత్ర ప్రకారం ఉన్నాయా రమగారు? చరిత్ర అంటే బేతాళుడు విక్రముడే చరిత్రలో కొన్ని విధాలుగా లేరని కూడా చెప్పుకోవాలి. ఇది బాగా పురాతనమైన సంగతి కదా. ఏదో కథని ఇందులోకి టర్న్ చేశారని చెప్తారు. అది కూడా 300 ఏళ్ళు 270 ఏళ్ళు అయ్యింది. ఇక మనం ఇదే చరిత్ర కింద భావిస్తున్నాం అంతే. ఎప్పుడు పరమ సాహసికుడు అయిన రాజు అనగానే మనకి విక్రమార్కుడే. అంతే. ఇక పరమ సాహసికుడు అయిన వాడు ఇంకొకడు లేడు మన చరిత్రలో, ఆయన విక్రమార్కుడు. బ్రిలియంట్ తెలివైన వాడు, సాహసి, అతను పరమ సాహసికుడు కదా. ఈరోజు కథ ఆరావళి పర్వతాలని ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మనకి? గుజరాత్ వైపు వింధ్య ఆరావళి. ఈ ఆరావళి పర్వతాలకి ఎగువన దిగువన బోల్డెన్ రాజ్యాలు ఉన్నాయి. ఆరావళి పర్వతాలకి దిగువనున్న మహి అని ఒక రాజ్యం ఉందట, చిన్న రాజ్యం. అయితే ఈ పర్వతాల ఎగువన ఒక కరాళుడు అనే పేరున్న ఒక మ్లేచ్ఛరాజు ఆ దేశం మొత్తం వాళ్ళందరినీ పట్టేసి ఆ పక్కంతా ఆక్యుపై చేసేసాడు. పర్వతం పంక్తి కనుక దిగితే కిందున్న రాజ్యాల మీదకి, ఈ ముందు ఈ మహి మీదకి, ఆ తర్వాత మిగిలిన రాజ్యాల మీదకి వస్తాడు. అయితే ఈ ముందు రాజ్యాల్లో అతను చేసినటువంటి విపరీతమైన మారణకాండతోటి బెదిరి ఈ కింద రాజ్యాల వాళ్ళు ఏం చేశారంటే అతనితో సంధి చేసుకున్నారు. నువ్వు దిగి రావద్దు, పర్వతాలు దిగి రావద్దు, నువ్వు అక్కడే ఉండు, నీకు ఏటా ఇంత కప్పం మేము చెల్లిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒకడు దుర్మార్గుడైన రాజు కనుక యుద్ధానికి వస్తే వాడు రాజ్యం జయించి ఊరుకోడు, రాజ్యాన్ని నేలమట్టం చేయాలని చూస్తారు. అవును. ప్రజల్ని సుఖంగా సంతోషంగా ఉండనివ్వడు, హాయిగా ఉండదు జీవితం. అందుకని ఈ రాజులు ఏం చేశారు, తెలివిగా సంధి చేసుకున్నారు అతనితోటి. సరే, ఈ మహి అనే రాజ్యం వాళ్ళు చేసుకున్న సంధి ఏంటంటే పరమ వికృతమైన సంధి. అతను అడిగాడు ఇలా కావాలని. అతను ఏమడిగాడంటే ప్రతి సంవత్సరం 20 మంది యువతులని వాళ్ళ రాజ్యానికి పంపించాలి. వీళ్ళందరూ 15 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలు, ఏటా 20 మంది అమ్మాయిలని ఆ రాజ్యానికి పంపించాలి. ఈ రాజ్యానికి పంపించేటప్పుడు ఈ ఆరావళి కొండలు దాటి వెళ్ళాలి కదా. ఈ కొండలు మీదకి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో దారిలో ఒక కనుమ ఏదో ఉంటుంది, ఒక దారులు 4-5 దారులు కలిసేది. అక్కడ దాకా తీసుకొచ్చి వదిలిపెట్టేస్తే ఈ అమ్మాయిలే నడుచుకుంటూ పోవాలి ముందుకి. అక్కడ ఒక గుంపు సైనికులుండి వాళ్ళు ఆ సన్నటి మలుపు అవి దాటి వాళ్ళు లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళు ఈ అమ్మాయిల్ని రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతారు. ఇది పెట్టుకున్నారు. ఆడపిల్లల్ని పంపించడం అంటే ఏమిటి అర్థం? తమ తాలూకు పరువుని పంపించటం. ఎప్పుడూ సంధిలో స్త్రీలు భాగస్వామ్యం ఉండదు. స్త్రీలని ఎప్పుడైతే మధ్యకి తెచ్చారో పరువు తక్కువే అది. ఇంకా వేరే దారి లేక వీళ్ళు దానికి ఒప్పుకున్నారు. సరే, ఏమైందట, ఇట్లాగే పంపిస్తూ వచ్చేవాళ్ళు. ఏట కొంతకాలానికి రాజుగారి అమ్మాయి వంతు కూడా వచ్చింది. రాజుగారి అమ్మాయి పేరు లీలావతి. ఆ అమ్మాయి కొంచెం మంచి సౌందర్యవతి. అయితే ఏం చేశారు,
ఆ సంవత్సరం ఈ పైగా ఈ చుట్టాలు పక్కాలు అందరూ కూడా ఈ కనుమ దాటాక ఇక ఎవ్వరూ వాళ్ళతోటి రాకూడదు, ఒట్టిగా ఆడపిల్లలే నడుచుకుంటూ పోవాలి అంతే. కనుమ వరకే రావాలి, ఆ తర్వాత ఇక రాకూడదు లోపలికి. అట్లా అని పంపిస్తారు. ఏమైంది, ఈ రాజకుమార్తె కూడా వాళ్ళతో పాటు బయలుదేరింది. 20 మంది అమ్మాయిలు, 20 మంది అమ్మాయిలు చుట్టాలు పక్కాలు అందరూ ఏడ్చుకుంటూ అయ్యో ఇంత దశ పట్టింది, ఈ రాజకుమార్తెను కూడా పంపించాల్సి వచ్చిందని ఏడుస్తూ మొత్తానికి అక్కడ దాకా వచ్చాక వదలలేక పిల్లల్ని వదిలిపెట్టారు. జనం అంతా వెనక్కిపోయారు. ఈ పిల్లలు నడిచి వెళ్తున్నారు. వాళ్ళందరూ వెళ్తుంటే రాజకుమార్తె అడుగులో అడుగు వేసుకుని మెల్లిగా నడుస్తోంది. నిదానంగా నడుస్తుండేసరికల్లా వాళ్ళు ఈ అమ్మాయి కొంచెం దూరం అయిపోయారు. ఆ 19 మంది మామూలు పాటక చిన్నప్ప పిల్లలు వాళ్ళు గబగబా నడుచుకుంటూ పోతున్నారు. ఈ అమ్మాయికి అంత నడక అలవాట్లేదు, దిగులుగా ఉంది, ఏం చేయాలో తోచట్లేదు. ఏదైనా మిరాకిల్ జరిగేసి తను ఇక్కడి నుంచి మాయమైపోతే బాగుండని అలా ఆలోచించుకుంటోందనమాట. స్లోగా నడుస్తుంటే ఈ కనుమలోకి లోపలికి కొన్ని దారులు, బయట నుంచి వచ్చే దారులు ఉన్నాయి. ఈ అమ్మాయిలు దాటేసి ఈ అమ్మాయి ఆ దారి దగ్గరికి వస్తుండగా ఆ దారిలో నుంచి ఒక గుర్రం వేసుకుని ఒక కుర్రాడు వచ్చేసరికల్లా ఆ అమ్మాయిని అడిగాడు, ఏమిటమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అనేసరికల్లా ఆ అమ్మాయి అంది, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు, ఇంత ప్రమాదకరమైన దారిలోకి వెళ్ళిపో, నువ్వు ఇక్కడికి రాకూడదు అంతే. అనేసరికల్లా ఏం ప్రమాదం, ఇక్కడ ఏముంది ప్రమాదానికి, ఇంత ప్రమాదకరమైన దారిలో నన్ను రావద్దు, యువకుడిని, నేను గుర్రం మీద ఉన్నాను, కత్తిడాలు ఉన్నాయి, నేను రాకూడదంటే ఆడపిల్లవి ఆభరణాలు ధరించున్నావు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. అడిగితే నేను ఒక్కదాన్నే రాలేదు, ఇంకా 19 మంది అమ్మాయిలు ఉన్నారు, ముందున్నారు చూడండి. అనేసరికల్లా వీడేమనుకున్నాడు, ఓహో ఈ 19 ఒకటి 20 మంది అమ్మాయిలు ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నారు, నీ దగ్గర కత్తిడాలు కూడా లేవే, ఖాళీ చేతులతో ఉన్నావన్నాడు. యుద్ధానికి కాదు, మా కర్మానికి వెళ్తున్నాము అని చెప్పింది. అయితే అతను అడిగాడు, ఏమిటి అంటే ఇలా పైన ఉన్నటువంటి ఆ కరాల్డ్ అనే రాజుకి, మ్లేచ్ఛరాజుకి మేము మమ్మల్ని కప్పంగా చెల్లించారు, మేము వెళ్తున్నాం అనేసరికల్లా ఈ అబ్బాయి ఏంటంటే ఉజ్జయిని రాజకుమారుడు. ఓహో, అతను దేశవ్యాప్తంగా ఊరికే అలా తిరగడానికి బయలుదేరాడు. ఒకడే తిరుగుతున్నాడు గుర్రం మీద, వింతలు విశేషాలు చూడడానికి. అతను ఇక్కడికి వచ్చేరాడనమాట. అతను నచ్చలేదు. అసలు ఎక్కడైనా ఉందా లోకంలో ఇట్లా ఆడపిల్లల్ని కప్పంగా చెల్లించడం ఏమిటి, ఎక్కడా లేదు, చూద్దాం వీళ్ళంతా చూస్తాను నేను అన్నాడు. ఆ అమ్మాయి కాదు వద్దు, నువ్వు వెళ్ళిపో, చంపేస్తారు వాళ్ళు, అక్కడ చాలామంది ఉంటారట, వద్దు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చేస్తారని అమ్మాయి చెప్పినా వాడు వినకుండా ఏం చేశాడు, గబగబా గుర్రం పరిగెత్తుకుంటూ గుర్రాన్ని తీసుకెళ్ళి ఆ 19 మంది అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అమ్మాయిలందరినీ వెనక్కి తరిమేశాడు. వెనక్కి వెళ్ళిపోండి, నేను చూస్తాను వీళ్ళ సంగతి అని. అది ఎలా ఉందంటే 2 కొండల మధ్య నుంచి సన్నటి నడక దారి అనమాట. ఈ దారంతా తిరిగి మలుపు తిరిగితే కొంచెం విశాలంగా అవుతుంది. అక్కడ ఒక 100 మంది సైనికులు, 80 మంది సైనికులు కాపు కాసి ఉన్నారు ఈ పిల్లల కోసం, ఈ అమ్మాయిలను పట్టుకెళ్ళటానికి. కొన్ని ఎక్స్ట్రా గుర్రాలను కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ గుర్రాలు ఉన్నాయి, ఈ అమ్మాయిలు ఎక్కించుకెళ్ళడానికి అనమాట. బోళ్ళంతా వెళ్ళాలి కదా, కొండదారిలో ఆడపిల్లలు నడిస్తే అలసిపోయి పాడైపోతారు, అందం పోతుంది వాళ్ళకి. సరే ఏం చేశాడు, ఎప్పుడైతే ఈ అమ్మాయిల్ని వీడు వెనక్కి పంపించడము, ఈ గుర్రపు సకిలింపు, మగవాడి కేకలు వినపడేసరికి ఇక్కడ ఏదో జరుగుతోందని ఆ సైనికుల్లో ఒక 5-6 వచ్చి చూశారు. వచ్చేసరికల్లా ఈ ఇరుకు సందులోకి వాళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా వీడు కత్తి పుచ్చుకుని వాళ్ళని కొట్టాడు. 5 పడిపోయారు, కేకలు పెట్టారు. ఇంకో 4-5 వచ్చారు. ఆ సందులో 100 మంది, ఆ 80 మంది దూరడానికి ఏం పెద్ద గ్యాప్ ఏం లేదు. ఈ సందులోకి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొట్టేశాడు కుర్రాడు. వాడు రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అవతల వాళ్ళకి తెలియదు, ఇక్కడ ఒకడే ఉన్నాడు అనే సంగతి ఫైటింగ్లోకి దిగాక కానీ వాళ్ళకి అర్థం కాదు కదా. ఒక్క కుర్రాడు ఇంత సాహసికంగా దిగుతాడని ఎవరు ఊహించరు. ఒకడే ఇంతమందిని ఎదుర్కోవడానికి ఎలా సాహసిస్తాడు? అవతల వాళ్ళకి వీడు ఆను పాను తెలీదు, వీడికి తెలుసు. వీడు రెడీగా ఉన్నాడు, పైగా సందులో ఉన్నాడు. పెద్దగా విశాలంగా యుద్ధం చేయడానికి వీల్లేదు. వాడు ఆ కనుమెక్కి ఈ గోడకి దూకి మొత్తానికి పడగొట్టేస్తున్నాడు. ఇట్లా ఒకళ్ళు 5-6 చొప్పున వచ్చిన వాళ్ళందరినీ పడగొట్టారు. చివరికి ఒక 3-4 సైన్యాధ్యక్షుడు మిగిలారు. వాడేం చేశాడు, అరే వీడు ఒకడే ఉన్నాడని వాడికి చివరికి అర్థమైంది. సరే వీడిని ఎలాగైనా ఆ కనుమ సందులోంచి బయటికి తెప్పించాలనుకున్నాడు. వాడు ఆ సందులోంచి బయటికి రావటంలా, అక్కడికి రావాలంతే జనాలు. అక్కడి నుంచి వాళ్ళు కూడా వచ్చి వీడి మీద పడ్డారు. పడేసరికల్లా ఏమైంది, ముందు మొత్తానికి ఫైటింగ్ హోరాహోరీ జరిగింది. పిల్లడి కొద్దిగా దెబ్బలు తగిలినాయి కుర్రాడికి, అయినా సరే వాడు ఆగల. ఆకుండా అటు ఎగిరి దూకి లాగి పీకి మొత్తానికి అందరినీ కొట్టాడు. ఈ సైన్యాధ్యక్షుడికి కొట్టేటప్పుడు ఏమైందంటే వీడి కత్తి కాస్త విరిగిపోయింది. విరిగేసరికల్లా వాడేమన్నాడు, నీ కత్తి కూడా పోయింది, ఇక నువ్వు ఓడిపోయావు, ఒప్పుకో, ఈ అమ్మాయిలు మేము తీసుకెళ్ళిపోతామంటే నిన్ను కొట్టడానికి కత్తి కావాలా, నేను రాజకుమారిని, నువ్వు బోడి సైన్యాధ్యక్షుడివి, నాకు ఇంకా బాగా వచ్చని చెట్టు కొమ్మ విరిచి వాడికి తల కొట్టేసేసి మొత్తానికి అందరూ పడిపోయారు. పడిపోగానే ఇతను ఏమన్నాడు, అమ్మాయిలు
చక్కగా ఇంటికి వెళ్ళిపోండి, వెనక్కి ఏ కనుమలో ఎలా నడిచొచ్చారో అలాగే వెళ్ళిపోండి, ఇప్పట్లో ఎవరూ రారు. ఎందుకంటే రాజ్యం చాలా దూరం, వాడి అసెస్మెంట్ అనమాట, రాజ్యం చాలా దూరం. వీళ్ళని తీసుకెళ్ళడానికి ఒక 80 మంది సైనికులు వచ్చారు, ఓ 100 గుర్రాలు తెచ్చారు. 80 మంది సైనికులు 100 గుర్రాలు ఎందుకు వచ్చినాయి? ఈ 20 మంది ఆడపిల్లల కోసం 20 గుర్రాలు ఎక్స్ట్రా తెచ్చారు. ఈ గుర్రాలు మెల్లిగా ఇప్పుడు ఎవరైనా దౌడు తీయిస్తే పరిగెడతాయి, కానీ ఎవరు లేకపోతే వాటంతటవి మెల్లిగా యథేచ్ఛగా తిరిగి ఎప్పటికో కానీ ఇల్లు చేరవు. వాళ్ళకి తెలియదు వార్త ఇప్పట్లో. వీళ్ళు ఇంకో రోజు 2 రోజుల్లో ప్రయాణం చేస్తే కానీ రాజ్యానికి చేరరు. కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. మా రాజకుమార్తె చాలా థ్యాంక్స్ చెప్పింది. అయిపో ఎంత మంచివాడివి, నువ్వు ఎంతో మంచివాడివి, చాలా గొప్పవాడివి అంటే అతను ఏమన్నాడు, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను నిన్ను రక్షించాను కదా అన్నాడు. పెళ్లి చేసుకుంటాను, పద మా ఇంటికి వెళ్దాం, మా నాన్నకి చెప్పి ధూమ్ధామ్ అని మందిరం పెళ్లి చేసుకుంటామంది. వాడు ఒప్పుకోను. ధూమ్ధామ్ ఎందుకు, మళ్ళీ మీ ఇంటికి వెళ్తాం, ఈ గోలంతాను చక్కగా గుర్రం ఎక్కేసేయింది. ఎలాగూ మీ నాన్న వాళ్ళు నిన్ను వదిలేయడానికి సిద్ధపడి ఉన్నారు. పైగా నిన్ను రాజుగారి అబ్బాయికో రాణిగారి తమ్ముడికో ఇవ్వలేదు, కప్పంగా చెల్లించారు. ఈ 18 మందితో నిన్ను కూడా వదిలేశారు. నిన్ను ఎలాగో వాళ్ళు వదిలిపెట్టేసుకున్నారు. నువ్వు నాతో గుర్రం ఎక్కి వచ్చేసాయి, మన ఊరు వెళ్ళిపోదాం అని చెప్పాడు. చెప్పేశారు కల్లా ఈ అమ్మాయి కాస్త ముందు వెనక ఆలోచించుకుని సరేనని గుర్రం ఎక్కేసింది. వాడేమో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. కుర్రాడితో పాటు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అయిపోయింది కథ. కుర్రాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి వివాహం చేసుకున్నాడు అని చెప్పాడు భేతాళు. చెప్పి రాజుని అడిగాడు, రాజా, కుర్రాడు ఉజ్జయిని రాజకుమారుడు ఒక రాజకుమార్తెని రక్షించాడు. రక్షిస్తే దాన్ని చెప్పుకోవాలి కదా నలుగురికి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మామూలుగా సాంగంగా వివాహం చేసుకోకుండా ఎందుకు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడో చెప్పు. ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం నీకు తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. రాజుగారికి తెలిసిపోయింది ధర్మ సూక్ష్మం ఏమిటి అని. ఏం చెప్పాడంటే, విక్రమార్కుడికి తెలిసిపోయింది కథలో ఉన్న సూక్ష్మం ఏమిటి, ఎందుకు రాజకుమారుడు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లకుండా తన ఇంటికి తీసుకుపోయాడు. సాంగంగా ఇక్కడ వివాహం చేసుకుని అన్ని లాంఛనాలతోటి పెళ్లి చేసుకోకుండా దొంగలాగా పిల్లని తీసుకుపోయాడు. ఎందుకు తీసుకుపోయాడు అంటే, వాడికి అవతలున్న కరాలుణ్ణి ఎదిరించే ఉద్దేశం లేదు. తాత్కాలికంగా 80 మందిని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకున్నాడు అంతే. ఇప్పుడు వీడు కనుక వెనక రాజ్యానికి వెళ్ళి సాంగంగా పెళ్లి చేసుకుంటే కరాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడతాడు. ఇప్పుడు వాడి సైన్యం మొత్తానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరు చేశారో తెలీదు. 19 మంది అమ్మాయిలు వెనక్కి వెళ్ళిపోయారు, ఇక్కడ ఇంతమంది చచ్చిపోయారు. వాళ్ళు పడతారు, మనకెందుకు, నాకు అమ్మాయి నచ్చింది అంతే. వీడు కేవలం లీలావతి కోసమే ఈ 80 మందితోటి యుద్ధం చేశాడు. రాజ్యాల మధ్య యుద్ధం చేసే ఉద్దేశం వాడికి లేదు. ఆ అమ్మాయి కూడా మా అమ్మ నాన్న నన్ను కప్పంగా వదిలేశారు, నేను ఎవరిని చేసుకుంటే మాత్రం వాళ్ళకేమిటి అని ఆలోచించుకుని అమ్మాయి వెళ్ళిపోయింది వాడితోటి. బాగుంది అని చెప్పి వెళ్ళిపోయింది. అందుకే వాడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అనగానే బేతాళుడు వేటాటహాసం చేశాడు. బ్రహ్మాండంగా చెప్పావు, చాలా కరెక్ట్గా చెప్పావు. అదే వాడి ఉద్దేశం, అదే ఆ అమ్మాయి ఉద్దేశం. కానీ నువ్వు మాత్రం మౌనభంగం చేసావు రాజా. ఇక నేను నీతోటి రాను, నేను వెళ్ళిపోతున్నానని శవంతో సహా వెళ్ళి రివ్వమని మర్రి చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి కత్తి చేత్తో పుచ్చుకొని మర్రి చెట్టు వైపుకి నడవటం మొదలుపెట్టాడు. సూపర్, బాగుంది కథ, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఈ కథలో ఉన్న సూక్ష్మం మనకు అర్థం కావాలి, అంతే. తెలివిగా ఆలోచించగలగాలి, ఆలోచించాలి. సో పిల్లలకి మనం ఆ చాయిస్ వదిలేచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో బయటకు వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఈ కాలపు ధర్మాలు వేరు, ఆ కాలపు ధర్మాలు వేరు కదా. చెప్పగలుగుతారు, చెప్పలేకపోతారు, కానీ రకరకాల ఆలోచనలు అయితే వస్తాయి కదా రమ్మగారు. వస్తాయి, ఏదో ఆలోచన వస్తుంది, కొత్త ఆలోచన వస్తుంది. ఒక 13-14 ఏళ్ల పిల్లలు అయితే ఆలోచించగలుగుతారు. లేకపోతే పిల్లలు కథ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, ఒట్టి కథ అయినా చెప్పుకోవచ్చు. రైట్, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.